హాయ్ అందరికీ నమస్కారం. చాలా మీ అందరికీ ఏమంటారు ఆ లవ్ సింబల్ యాడ్ మీ శివాజీ అన్న యాడెడ్ బ్రో. లవ్ యూ ఫ్రమ్ కరీంనగర్. ఎస్ ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. హాయ్ సుమన్. హాయ్ హాయ్. అన్నా మీరు ఎక్కడ ఉన్నారు? మేము హైదరాబాద్లో ఉన్నాం బ్రో. నేను హైదరాబాద్లో ఉన్నా. హాయ్ హాయ్ సాక్షి. నీ రిక్వెస్ట్ ఓకే బ్రో, యాడ్ అయిపోయింది. హాయ్ అన్న, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. ఓ హాయ్, హలో కర్ణాటక, ಹೇಗಿದ್ದೀರಾ? అందరిలా హీరోనే కదా అనుకున్నాం, ఇప్పుడు ఒక బ్రదర్లా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివన్న ఎప్పుడు అందరికీ అన్న, పెద్దోళ్ళకి తమ్ముడు, మీ అందరి బంధువు. నేనే కాదు, మా స్పై టీం అంతా కూడా అంతే. వీఆర్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ అవర్ ఫ్యామిలీ. మీరందరూ మా ఫ్యామిలీనే. ఓ అమ్మ చాలా ఉన్నాయి. అయ్యో ఏడపోయింది ఇది ఇంత. యాడెడ్ బ్రో, యాడెడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత లవ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. సీరియస్గా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత ప్రేమను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు బాధపడేవాడిని నేను, ఏంట్రా మనం ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నాము ఎందుకు అంటే, దేనికి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఏదైనా సరే మనం అనుకున్నప్పుడు రాదు, డెస్టినీ ఎప్పుడు అవ్వాలనుకుంటుందో అప్పుడే అవుతుంది అనేది నాకు అర్థమైంది. సో దానికే ఎప్పుడు కూడా నేను తొందరపడను, టెన్షన్ పడను, ఆవేశపడను, ఆలోచించే చేస్తా. ఆలోచించానంటే ఖచ్చితంగా జనం అనుకున్నదే జరుగుతుంది, అదే నా మైండ్లోకి వస్తుంది. కందులా ప్రసాద్. హాయ్ ప్రసాద్. మనకి లెన్స్ కొంచెం వీక్, కళ్ళు మూసి అనుకోవద్దు, లేకపోతే ఇది పెట్టాలి, గ్లాసెస్ పెట్టాలి. కాదు, మీరంతా నాకు ఒక కమెంట్ పెట్టండి. ప్రశాంత్ నిజంగా తప్పు చేశాడని మీరు అనుకుంటున్నారా? పల్లవి పల్లవి ఆహా హాయ్ అన్న. హాయ్. పల్లవి గారు తోపు, వాడిని ఎవరు ఆపలేరు. మళ్ళీ చెప్తున్నా, వాడు తోపు అన్న. హౌస్ నుంచి బయటకు వచ్చినాక మీ ఫీలింగ్ ఏముంది? నిజంగా చెప్పాలంటే హౌస్ ని వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు బాగా మిస్ అవుతున్నా. మజా వేరు, ఆ కిక్ వేరు, ఆ గేమ్ వేరు. హౌస్ దేవుడి దేవల్ల ఇంత మంచి పేరు రావటం నా అదృష్టం. సో హాయ్ సార్, రిప్లై మీ ఖాదర్. మీకు కొంచెం సేపట్లో ఇంకొకరిని చూపిస్తా. ఆడు కమ్ టు అమెరికా. అమెరికానా? మా వాడు వస్తాడు, మా వాడిని పంపుతాలే, మా ప్రశాంత్ గారిని పంపుతా. నన్ను రానియరు. డాక్టర్ రోహిణి ప్రియా మనోజ్. హాయ్ అన్న ప్లీజ్. మిస్టర్ విశ్వ హాయ్. చేయలేదన్నా నిప్పు. నో, చెయ్యలేదు అన్నా నిప్పువా? అది అర్థం కాలేదు బ్రో. సందాని _SS. హాయ్ సార్. హాయ్. ర్యాలీ చేయడం తప్పేనా? ర్యాలీ చేయాలని వాడు అనుకోలేదు, ఫ్యాన్స్ అనుకున్నారు, ర్యాలీ చేశారు. సో ర్యాలీలో తప్పు చేయమని ఎవరు చెప్పరు కదా, పొరపాట్లు జరుగుతాయి అంత పెద్ద దీంట్లో. హాయ్ వీరేష్. హాయ్. లవ్ యూ శివన్న. లవ్ యూ బ్రో. మహదేవ్ లవ్ యూ. ప్రశాంత్ని జాయిన్ చేయవా? చేద్దాం, ఎక్కడ పోతాడు, చేద్దాం. లవ్ యూ ఫ్రమ్ సిద్దిపేట్. శ్రీకర్ కోనా థ్యాంక్ యూ. ప్రశాంత్ తెలియకుండా తప్పు జరిగింది, ప్రశాంత్కి తెలియకుండానే జరిగిందే అన్న. ఎస్, వాడికి తెలిస్తే ఎందుకు జరగనిస్తాడు? జరగనివ్వడు కదా తప్పు. తెలిసి ఎవ్వడు తప్పులు చేయడు, వాడు చేయడు, ఎవడు చేయడు భూమి మీద. తెలిసి తప్పు జరగాలనుకుంటావు. కప్పు వచ్చింది అందరూ. హాయ్ శివన్న. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎంత సపోర్ట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. లవ్ యూ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్. ఇన్స్టా
లవ్ యూ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. 2446 అంట. ఫోన్ చేయమంట. ఎట్లా రా బాయ్, ఫోన్ ఎట్లా చేయాలి నేను నీకు? ఇది అన్యాయం బాయ్. నాకు ఇది తెలియదు, మా ప్రశాంత్ గారితో చేపిస్తాను నేను. వాడైతే మీకు బాగా కరెక్ట్, వాడే ఇన్స్టాగ్రామ్ కింగ్ వాడు. హాయ్ బ్రో, ఐఎమ్ కడప. హాయ్ కడప, ఫాలో ప్రశాంత్. మనకు కొంచెం వీక్ అయింది లెన్స్. చెప్పన్నా, ఏం చెప్పాలి అన్నా? ప్రశాంత్ గురించి చెప్పన్నా. ప్రశాంత్ చాలా మంచి పిల్లాడు, చాలా బాగా ఆడాడు గేమ్స్, చాలా బాగా ఆడాడు, అందరికంటే బాగా ఆడాడు గేమ్స్. దానికి ఎవరు కాదనలేరు ఆ హౌస్లో. గేమ్స్ బాగా ఆడాడు, నామినేషన్స్ బాగా డీల్ చేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఒకటే, వచ్చిన ఆనందాన్ని అంత సీరియస్గా సిచ్యువేషన్ అలా మారిద్దని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక్కటే తప్పితే ప్రశాంత్ టైటిల్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్న ఒక కంటెస్టెంట్ కోరుకోవటం అనేది జరగదు. కానీ నాకెందుకో ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ గెలవాలి, ఒక రైతు బిడ్డ. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఎప్పుడు వెంటనే రైతు గెలుస్తాడు, రైతే రాజు, రైతు అసలు తోపు, రైతు తురుముకానని చెప్తారు. కానీ జరగలే. ఈ టైంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో అది మీ అందరి దయ వల్ల వాడు విన్నర్ అయ్యాడు. సో కాబట్టి మీ అందరికీ ఇంకో 2 minutes ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. వర్డ్స్ అబౌట్ అమర్. అమర్ ఈజ్ అ నైస్ బాయ్. లిటిల్ ఏంటంటే వాడు కొంచెం చిన్న, అంత చెడ్డోడు కాదు, 100% చెడ్డోడు కాదు. సరే, వాళ్ళు ఏం చెప్తారా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, నాకు అనవసరం. కానీ చెడ్డోడు కాదు. నేను అందరికీ ఒకటి కొంత ఏమి పోర్ట్రే చేశారంటే, హౌస్లో నేను అమర్ని సతాయించేవాడిని చేశారు. మేమిద్దరం అనుకున్నది, నేను క్లియర్గా చెప్పాను, నువ్వు నాతో ఎందుకంటే వాడి దగ్గర ఆర్టిస్ట్గా ఒక టైమింగ్ ఉంది ఆ పిల్లాడి దగ్గర. సో ఆ టైమింగ్ని నేను తీసుకొని, నేను మాట అంటే వాడు రియాక్ట్ అవటం అనేది కాన్సెప్ట్. అట్లా రియాక్ట్ అయినాం. కానీ నేను ముందే చెప్పిన, నువ్వు ఫీల్ అవుతానంటే నేను చెయ్యా, నేను నీతోటి జస్ట్ హాయ్ అమర్, హలో అమర్ అట్లానే ఉంటానండి. అన్నా అదేం లేదన్నా, మన ఇష్టం అన్నా, మనం జనాన్ని ఎంటర్టైన్ చేయాలన్నా ఆ పద్ధతిలోనే తప్పితే అని కాదు. కొంత మరి ఎందుకో ఒక 12వ వారం నుంచి విలన్ చేయడానికి ట్రై చేశారు, ఎడిటింగ్ అంతా కూడా. నో ప్రాబ్లం. మనల్ని ఎవరు విలన్, ఏ మనిషిని ఎవరు విలన్ చేయలేరండి. ప్రజలకి వాళ్ళ దృష్టిలో విలన్ అయితే విలన్, హీరో అయితే హీరో, అంతవరకు దాన్ని ఎవరు మార్చలేరు. సో చాలా బాగా జరిగింది. మేము ఈ జన్మకి ఖచ్చితంగా స్టార్ మార్క్ రుణపడి ఉంటాం. ఆ షోకి నన్ను పిలవటం, నేను సినిమాలు, కొత్త సినిమాలా వింటున్నా, స్క్రిప్ట్లు వచ్చిన రోజు నుంచి, 2వ రోజు నుంచి వింటానే ఉన్నాను స్క్రిప్ట్లు. సో రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నాను. సో ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. మంచి సినిమా చేయాలి, ఒకవేళ క్యారెక్టర్ వచ్చినా సరే నెగిటివ్ క్యారెక్టర్ అయినా మంచి చేయాలనే దీంట్లో ఉన్నాను. సో దానికోసం వెయిటింగ్. హాయ్ శివాజీ అన్న, హౌ ఆర్ యూ? ஐஎம் ஃப்ரம் சென்னை. ஹாய், ஹலோ, வணக்கம் சென்னை, எப்படி இருக்காங்க எல்லாருக்கும்? ஹாய் சொல்லுங்க.